డియర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్, ఏదైనా ఒక వాహనాన్ని ఎక్కండి అని చెప్పుటకు ఇంగ్లీష్లో ఏ పదాలు వాడాలి? గెట్ ఆన్ ఆర్ గెట్ ఇన్, ఏది వాడాలి? గెట్ ఆన్ వాడాలనా, గెట్ ఇన్ వాడాలనా? ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆ యొక్క కన్ఫ్యూజన్ తీర్చేదానికి ఈ వీడియో చేస్తున్నాను. నౌ ఐ షో సమ్ పిక్చర్స్ ఆఫ్ వెహికల్స్. జస్ట్ యూ అబ్జర్వ్ ఇట్ అండ్ రీడ్ ద ఫాలోయింగ్. Get on the bus, get in the truck, get in the car, get on the train. All are correct. Get on the aeroplane, get on the steamer, get on the motorcycle, get on the bicycle. All are correct. Get in the rickshaw, get in the auto, get in the taxi. Those are also correct. See, get on is used for some vehicles and get in is used for some vehicles. What is the difference between get on and get in? Get on and get in both are called phrasal verbs. In fact, the word get has different meanings in spoken English. In short, it plays a very vital role in spoken English in different usages. So you must have to get grip on usage of get. Dear friends, I will make another video on get. Now coming to the point. Get in and get on both can be used for expressing boarding. బోర్డింగ్, BOARDING. బోర్డింగ్ అంటే ఏదైనా ఒక వాహనాన్ని ఎక్కడం. ఇదే బోర్డింగ్ ఇంకొక విధంగా వాడుకోవచ్చు, డిఫరెంట్ యూసేజ్. వసతి గృహము, మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ద స్కూల్స్ బోర్డింగ్, లైక్ దట్. సో this is important thing. According to the situation, we must have to get the meanings. That's why English is called situational language, my dear friends. Got on is used for the big vehicles that are carry a lot of people with lot of space. అంటే ఎక్కువ మందిని క్యారీ చేసే వాహనాలకు గాట్ ఆన్ వాడాలి. గుర్తుపెట్టుకోండి పాయింట్. బాగా స్పేషియస్గా ఉంటాయి, ఎక్కువ మంది ప్రయాణికులు అందులో వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్, ట్రైన్స్, ఫ్లైట్, ట్రైన్, these type of vehicles. We must have to make use of got on. Got on is also used for the vehicles that we ride. Ride, RIDE, ride. Ride అంటే ఏంటంటే ద్విచక్ర వాహనాలను నడిపినామంటే దట్ ఈస్ రైడింగ్. రైడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ రైడ్. రైడ్ అంటే ఏంటంటే అకస్మాత్తుగా దాడి చేయడం. Sudden attack on illegal things particularly. The police raided on the lodge. RIDE రైడ్ అంటే గుర్రాన్ని కానీ ద్విచక్ర వాహనాలను కానీ నడపడం. ద్విచక్ర వాహనాలకు కూడా మనము గెట్ ఆన్ అని వాడాలి. గెట్ ఆన్ ద మోటార్ సైకిల్, గెట్ ఆన్ ద బైసికల్. హే డియర్ చిల్డ్రన్, గెట్ ఆన్ యువర్ బైసికల్స్ అండ్ గో టు యువర్ హౌస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. డియర్ రఘు, గెట్ ఆన్ మై మోటార్ సైకిల్ అండ్ కమ్ అలాంగ్ విత్ మీ. Get in is used for the vehicles that carry less people with less space. Such type of vehicles we must have to make use of get in. That may be car, taxi, lorry, truck, helicopter, rickshaw, auto rickshaw, such type of vehicles. We have to make use of get in. Get in my auto rickshaw. Get in my car. I will drop you. The CM gets in the helicopter at 6:30 a.m. So my dear friends, I think you get a clear idea. Get on, get in. Get on for big vehicles that carry lot of people, and at the same time for the vehicles that we can ride. Get on. Get in is used for the vehicles that can carry less people. మరి వాహనాన్ని దిగడాన్ని మనం ఏం చెప్పాలి అని అంటే గెట్ ఆఫ్ ఆర్ గెట్ డౌన్. గెట్ ఆఫ్ ఈజ్ ఇన్ స్టాండర్డ్ లాంగ్వేజ్. గెట్ డౌన్ ఈజ్ అన్ అఫిషియల్ స్పోకెన్ ఇంగ్లీష్. సి, ద చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఆఫ్ ద బస్. పర్హాప్స్ దే ఆర్ గోయింగ్ టు స్కూల్. మరి కొంతమంది ఐ కేమ్ బై బస్, ఐ కేమ్ బై ప్లేన్, ఐ కేమ్ బై ఎయిర్ అని అంటూ ఉంటారు. అదేంటి? ఐ కేమ్ బై బస్ అని అన్నామంటే నేను బస్సులో వచ్చానని కాదు. ఐ హ్యావ్ యూజ్డ్ బస్ యాజ్ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ మై ట్రావెల్ అనే అర్థం. అంటే నేను నా ప్రయాణ సాధనంగా బస్సును వాడుకున్నాను అని అర్థం. ఐ కేమ్ బై కార్, ఐ కేమ్ బై మై బైక్, లైక్ దట్. బై మీన్స్ దట్.
బస్సులో వచ్చాను అని అన్నప్పుడు మాత్రము గెట్ ఆన్ ఆర్ గెట్ ఇన్. ఇక మీ అందరికీ తెలిసిందే, బోర్డింగ్ పాయింట్ అంటే ఎక్కే స్థలము, అలైటింగ్ పాయింట్ అంటే దిగే స్థలము, అవి మీకు తెలిసిందే. సో డియర్ ఫ్రెండ్స్, గెట్ ఆన్ అండ్ గెట్ ఇన్ ఇవి ఎప్పుడు వాడాలి, ఏ వాహనానికి వాడాలి అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ నాట్ yet subscribed to my channel so far, please subscribe my channel and encourage my efforts, please. Thank you.